ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఊటలు. సహోదరి సోదరులారా, దేవుని యొక్క మాటను ఎప్పుడైతే మనము వినటానికి ఇష్టపడతామో, దాని ప్రకారం చేయటానికి మనం సంతోషిస్తామో, అవి మన జీవితంలో కోల్పోయిన ప్రతి ఒక్కదాన్ని సమకూరుస్తుంది, సమృద్ధిని కలుగజేస్తుంది. ఈరోజు సామెతలు రాసిన గ్రంథం 28వ అధ్యాయం 26వ వాక్యం మనం ధ్యానం చేస్తే, అక్కడ మనస్సును నమ్ముకునేవాడంట చెడిపోతాడంట, జ్ఞానంగా ప్రవర్తించేవాడంట తప్పించుకుంటాడంట. దేవుని స్తోత్రం. వాక్యము మనస్సుని ప్రధానంగా చూపిస్తూ, మరి తన మనస్సుని నమ్ముకొని తన మనసు చెప్పినట్టుగా గనక ప్రవర్తిస్తే తన జీవితంలో చాలా విషయాల్లో కోల్పోవాల్సి వస్తుందని వాక్యం చెబుతూ ఉంది. కానీ జ్ఞానంగా ప్రవర్తిస్తే ఆ నాశనం నుంచి తప్పించబడతాడంట. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, చదువుతామో, వింటామో, దాని ప్రకారం నడుచుకోవటానికి ఇష్టపడతామో, ఆ యొక్క సర్వజ్ఞాని అయిన యేసయ్య మనకి నాశనకరమైన మార్గం నుంచి తప్పించి జీవ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ప్రియులరా, అది ధన విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే జ్ఞానము కలిగి మనం గనక ప్రవర్తించినట్టయితే అప్పుడు అద్భుతంగా మన జీవితంలో ఊహించని ఫలితాలను మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనస్సును నమ్ముకునినవాడు చెడిపోతాడు. తన మనస్సు చెప్పినట్టు విని చేసి పరిశుద్ధ లేఖనాల్లో ఎంతోమంది పాడైపోయినట్టు మనం చూస్తాం. సంసాన్ గారిని చూడండి. సంసాన్ గారి మీద దేవుడు ఒక బలమైన అభిషేకం ఉంచితే ఆయన తన మనసుకు వచ్చినట్టుగా ప్రవర్తించటం మూలాన అర్ధాంతరంగా తన యొక్క జీవితం ముగించబడింది. ఎంత బలమైన అభిషేకాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మరి ఇంకా చాలామందిని మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడవచ్చు. దేవునికి మహిమ కలుగాక. కొంతమంది దారి తొలగి ఆ విధంగానే జీవించి పతనమైపోయారు. మరి కొంతమంది అవగాహన కలిగి తెలుసుకొని పశ్చాత్తాపం చెంది మళ్ళా దేవుని యొక్క మార్గంలో నడిచి దీవించబడ్డారు. దావీదు గారైతే తన మనసుకు వచ్చినట్లుగా చేసి దేవుని యొక్క సన్నిధిలో శ్రమ అనుభవించినప్పటికీ ఆయన దేవుని దగ్గర బహుగా ఏడ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపం చెంది మరలా దేవుని యొక్క సన్నిధిలో పోయిన దాన్ని తిరిగి పొందినట్టుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగాక. ఏబు గారిని చూస్తే తన మనసుకు వచ్చినట్లుగా ఆయన నడుచుకోలేదు, కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, ఆ దైవత్వాన్ని అనుసరించి నడుచుకున్నాడు. పోయిన దాన్ని తిరిగి మరల రెండంతలుగా పొందుకున్నాడు. ఈ విధంగా మనం ఈ పరిశుద్ధ లేఖనాల్లో అనేక విధాలుగా తప్పిపోయినట్టుగా, మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా, కోల్పోయిందని మళ్ళీ పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. అందుకోసమే మన మనస్సుని నమ్ముకొని ఎప్పుడు కూడా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించకూడదు, కానీ దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టం వచ్చినట్టుగా జ్ఞానము కలిగి, ఆయనిచ్చు జ్ఞానము మనం కలిగిన వారమై ప్రవర్తించి అన్ని విషయాల్లో సమృద్ధిగా దీవించబడి దేవుని స్తుతించుదుముగాక. దేవునికి మహిమ కలుగుగాక. ఆమెన్, ఆమెన్.